ఉంది. ఆ వైట్ కలర్ షర్ట్ లో కనిపిస్తున్న వ్యక్తి రాజేష్. అతనే పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. చంపిన వ్యక్తిని తీసుకొచ్చి స్తంభానికి కట్టింది కూడా రాజేష్. ఒకసారి మనం రాజేష్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, రాజేష్ కాల్ రింగ్ అవుతుంది. రాజేష్ ఫోన్ రింగ్ అవుతుంది. ఒక అమానవీయ ఘటన తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో చోటు చేసుకుంది. చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుంది అనే కక్షతో అన్న తమ్ముడు ఇద్దరు కలిసి ఒక వ్యక్తిని, చెల్లెలు పెళ్లి చేసుకున్న సూర్యప్రకాష్ అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. రాత్రి సమయంలో నడి రోడ్డు పైన నరికి చంపేశారు. రక్తపు మడుగులో ఉన్న ఆ వ్యక్తిని కనీసం కాపాడటానికి కూడా ఎవరు రాని పరిస్థితి అక్కడ ఉంది. భయంతో అందరూ పరుగులు తీశారు. రాజేష్, ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న వ్యక్తి రాజేష్. ఆ వ్యక్తే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సంధ్య సోదరుణ్ణి స్తంభానికి కట్టేసి ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంత అమానవీయంగా ఒక మనిషిని చంపారు అంటే, మీరు ప్రేమించుకుని ఉండొచ్చు, పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ ఈ ఏరియాకి తీసుకొచ్చి ఇక్కడే చంపి ఇక్కడే పడేశారు అంటే మీ అహంకారం ఏ విధంగా ఉంది అని అతన్ని క్వశ్చన్ చేస్తున్నారు. సంధ్య ఏం మాట్లాడలేకపోతుంది, ఏమీ మాట్లాడట్లేదు. సో సంధ్య ఏమి ఎందుకు మాట్లాడట్లేదు? చంపిన, తను పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపిన అన్నను శిక్షిస్తూ ఉంటే, కట్టేసి పోలీసులకు అప్పచెప్పుతూ ఉంటే ఆమె ఎందుకు మౌనంగా ఉంది? ఆమె ఎందుకు అన్నని సపోర్ట్ చేస్తోంది అన్న విషయంపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అన్నవరంలో పెళ్లి చేసుకున్నారు. డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తున్న సంధ్య, సూర్యప్రకాష్ ఇద్దరు. ఒకసారి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. హలో రాజేష్ గారు. సార్ నమస్తే, చెప్పండి. రాజేష్ గారు నమస్తే అండి. నేను రోహిత్, బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. సార్ నమస్తే, చెప్పండి సార్. ఆ వీడియో చూస్తున్నా, ఏం జరిగిందండి అసలు అక్కడ? ఏం జరిగిందంటే మాకైతే తెలియదు సార్. ఆవిడైతే డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తుందంటండి, రాయవరం మండలం, రాయవరం రెవెన్యూ ఆఫీస్ లో. అయితే ఆవిడికి సూర్యప్రకాష్ అనే అతను ఇద్దరు ఒకటే క్లాస్మేట్ అంట. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుకున్నారంట. ఈ సూర్యప్రకాష్, ఈ సంజయ్ అన్న ఆమె కూడా ఇద్దరు వేరు వేరు కులానికి చెందినవారు. ఈ సూర్యప్రకాష్ అనే అతను తెలుగుల కులానికి సంబంధించిన వ్యక్తి. ఓకే. అదేవిధంగా ఈ అయినవెల్లి సంజయ్ అన్న ఆవిడ గౌడాస్. అయితే వీరిద్దరు నిన్న ఉదయం అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో వివాహం చేసుకున్నారంటండి. నిన్న ఓకే చేసుకుని మరి సాయంత్రం ఏ టైంకి వచ్చారన్నో తెలీదు. రాత్రి సుమారు 11:15 మధ్యలో ఈ ఘటన జరిగిందండి. ఓకే. ఈ ఘటన జరగడంతో సమీపంలో ఉన్న మా కుర్రోళ్ళు చూసి నాకు ఫోన్ చేశారు. నేను వేరే పని మీద వ్యాయామగిరి వెళ్ళి వస్తుండగా నాకు ఫోన్ చేయగా నేను ఇక్కడికి వచ్చి వారిని విచారించగా అప్పటికే అతను స్పృహతో పడిపోయినాడు. అతను రాయితో నెత్తి మీద బాధేశారు. ఓకే. ఆ రాయి కూడా ఇక్కడ ఉందండి. నెత్తి మీద బాధేయడం వల్ల అతను స్పృహతో పడిపోయి ఉన్నాడు. పడిపోతే ఆయన ఎవరిని అడగా, నేను మాది జట్మేడపాడు గ్రామం, మెడపాడు మండలం, నేను రాయవరం డిప్యూటీ తహసీల్దార్ పనిచేస్తాను. అతను నాకు ఈ రోజు మ్యారేజ్ అయిందని చెప్పారు. మా అన్నయ్యకి, మా తమ్ముడికి, మా బంధువుకి నచ్చక వాళ్ళు కొట్టి అతన్ని పాడేశారు అని చెప్పారు. ఓకే. మీరు అక్కడ ఎవరితోనూ మాట్లాడుతున్నారు? వైట్ కలర్ షర్ట్ లో కనిపిస్తున్నది మీరేనా అండి? ఆ వ్యక్తి, ఒక వ్యక్తిని కట్టేశారు కదా అక్కడ, మీరేనా? అతను నేనే మాట్లాడేది. వైట్ షర్ట్ నాదండి. ఓకే. అతను ఎవరు? మీరు కట్టేశారు స్తంభానికి, ఆయన ఎవరు? ఆయన ఇప్పుడు ఎవరైతే అయినవెల్లి సంజయ్ అని ఉంది కదండి, వాళ్ళ తమ్ముడండి. ఓకే. మరి తను పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపేసిన సోదరుని మీరు కట్టేసి పోలీసులకు అప్పచెప్పే క్రమంలో సంధ్య ఎందుకు ఆయనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది? సంధ్య ఏం మాట్లాడుతుంది అక్కడ? ఆవిడ షాకులో ఉందండి. ఆవిడ ఏమి చెప్పలేని పరిస్థితులు ఉందండి. ఓకే ఓకే ఓకే. షాక్ లో ఉండే తన సోదరుని కొడుతూ ఉంటే అడ్డుకుంటుంది ఆమె, రైట్? అడ్డుకుంటున్నాను. ఓకే. మీరు మాట్లాడారు కదా అప్పుడు, ఆమె కనీసం ఏమైనా చెప్పిందా అన్నలను శిక్షించాలి అని, అన్నలు ఇంత దారుణాన్ని కొడిగట్టారు అని? ఏం చెప్పలేదండి, ఏం చెప్పలేదు. ఓకే. ఆ వ్యక్తి ఏమంటాడు? మీరు స్తంభానికి కట్టేసిన తర్వాత కనీసం పశ్చాత్తాపమైనా ఉందా ఆ తర్వాత అయినా మన ముఖంలో? ఏం లేదండి. ఎందుకు చంపేశారు అతను అంటే, మా ఎక్కడ ట్రాప్ చేశాడు, ట్రాప్ చేశాడు. అతని పేరు ఏం పేరు? అతని పేరు తెలియదు అంటండి. అతని పేరు తెలియదు. ఎవరో చంటి బామ్మర్ది ఏదో చెప్పొచ్చు. చంటి ఎవరు ఏంటంటే బట్టల షాపు చంటి ఇలాగని చెప్పొచ్చారు. చెప్పుకొస్తే ఏంటంటే, నువ్వు మ్యాటర్ చెప్పు, నేను పోలీస్ స్టేషన్కి నువ్వు వెళ్లకుండా నా కోర్లో నేను తీసుకెళ్తుంటే
నేను అంతా చెప్తానండి, నేను అంతా చెప్తాను కానీ అతను ఏం చెప్పలేదండి. ఓకే, అంటే రాయితో కొట్టిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోకుండా అక్కడే ఉన్నారా? ఎలా పట్టుకున్నారు అతన్ని? వాళ్ళు వెళ్ళిపోతుంటే చూసిన మా కుర్రోళ్ళు వచ్చి వారిని ఆఫ్ చేశారండి. ఓకే. వెళ్ళకుండా వారిని ఆపి వీళ్ళు ఎక్కడ పారిపోతారని దగ్గరలో తాడేదంటే ఆ తాడ తమ్మని కేసు కట్టారండి. మరి పారిపోతారు కదా, ఉన్నది 2 కుర్రోళ్ళు ఉన్నారు, వీళ్ళు 3 గింజుకుని వెళ్ళిపోతే ఏంటంటే వాళ్ళకి కనిపించలేదు అనుకున్న సమీపంలో ఎస్సీపేట ఉంది, ఎస్సీ కుర్రోళ్ళు ఏదో తాగిన మొత్తంలో ఇతను చంపారన్నట్టుగా క్రియేట్ చేస్తారు కదండి. ఓకే, అవును. దానికోసం మా రక్షణ కోసం మేము వాళ్ళని ఇలా చేయడం జరిగింది. ఎంతమంది? ముగ్గురిని కట్టేశారా? ముగ్గురిని కాదండి, ఇద్దరండి. ఎంతమంది అండి? ఇద్దరే వచ్చారా వాళ్ళు? వాళ్ళు వచ్చింది ముగ్గురు వచ్చారండి. ఓకే. ఈవిడ ఇతని దగ్గర ఉన్నట్టుకుందండి, మరి మ్యారేజ్ చేసుకుని వచ్చి. ఓకే. వాళ్ళ ఇంటికాడ నుంచి అండి పక్కన మేడపడి అండి, మెడపడి మండలం మేడపడు పంచాయతీ వారిది. అక్కడ నుంచి ఇది ద్వారపూడి పంచాయతీ వేములపల్లి గ్రామం అండి అది. ఓకే. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారండి. ఓకే, ఇప్పుడు ఇద్దరు పోలీసులు అదుపులోనే ఉన్నారా? పోలీసులు వచ్చి తీసుకువెళ్ళిపోయారండి ఇద్దరిని? ముగ్గురిని కూడా రాత్రి పోలీసులకి హ్యాండ్ఓవర్ చేసాను. ముగ్గురు ప్లస్ ఈవిని కూడా 4. ఓకే. రాత్రి పోలీసులకి హ్యాండ్ఓవర్ చేసుకుని వాటితో పాటు వారికి సంబంధించిన 4 సెల్ ఫోన్లు, వారు వేసుకొచ్చిన మోటార్ వెహికల్ వాహనాలు కూడా 2 వాహనాలు కూడా పోలీసులకి హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. ఓకే, మీకు ఏమనిపిస్తుంది అసలు ఇంత దారుణంగా చంపేయడం? ఒక మనిషి అని కూడా చూడకుండా, ఒక మనిషిని కూడా చూడకుండా ఇలా వేరు కులాల వారు పెళ్లి చేసుకోవడం, ఇలా చంపేయడం చాలా బాధించదగ్గ విషయం అండి. దీని మీద కూడా ప్రభుత్వం కూడా స్పందించాలి. ఇలాంటి కులాంతర వివాహాలకి ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి. కులాంతర వివాహాలు చేసుకోవాలని ఏ విధమైన తప్పు లేదని ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలండి. కనీసం అంటే నాకు ఆ విజువల్స్ లో మీరు అతనితో మాట్లాడుతూ ఉంటే సంధ్య అడ్డుకుంటూ ఉంది మిమ్మల్ని, వద్దు వద్దు అని. ఆమె అంటే షాక్ లో ఉండి ఆమె అలా అంటుందా? షాక్ లో ఉండండి, షాక్ లో ఇంకా ఇటు మాట్లాడిన పరిస్థితి అండి. ఇటేమో పెళ్లి చేసుకున్న భర్త, ఇటేమో తమ్ముడు, సోదరుడు. ఆవిడికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉందండి రాత్రి. ఓకే, రైట్ అండి. రైట్ రాజేష్ గారు, నిన్న జరిగిన ఈ పరువు హత్యకు సంబంధించి మీరు ప్రత్యక్ష సాక్షిగా అక్కడ ఉన్నారు. మీరు ఆ నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించిన విధానాన్ని బిగ్ టీవీ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. ఒక సామాజిక బాధ్యతగా మీరు చేసినటువంటి ఈ ఘటన. థ్యాంక్ యూ రాజేష్ గారు. సో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు సంధ్య. ఆమె నిన్న అన్నవరంలో పెళ్లి చేసుకుని ప్రేమించిన వ్యక్తిని, అంటే 6వ తరగతి నుంచి వాళ్ళిద్దరూ కలిసి చదువుకుంటూ ఉన్నారు. ప్రేమించిన వ్యక్తిని నిన్న అన్నవరంలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరు కులాలు వేరు కావడంతో సంధ్య అన్నలు పెళ్లి చేసుకున్న రోజే చెల్లెలి భర్తని నిర్దాక్షిణ్యంగా దారి కాచి చంపేశారు. దీంతో అక్కడున్న స్థానికులు ఆ నిందితులను ఇద్దరిని పట్టుకున్నారు. పట్టుకుని స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళ చంపిన నిందితులను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ పెళ్లి చేసుకున్న సంధ్య మాత్రం ప్రస్తుతం షాక్లో ఉంది. తన సొంత అన్నలే ఎంత ఘాతుకానికి పాల్పడతారు అని ఆమె ఊహించలేదు. పెళ్లి చేసుకున్న రోజే తను కట్టుకున్న భర్తను అన్నలు ఇంత నిర్దాక్షిణ్యంగా చంపేస్తారని ఊహించలేదు. దీంతో ఒకసారిగా షాక్ గురైంది ఆమె. అందుకే రాజేష్ అనే వ్యక్తి ఆ చంపిన వ్యక్తిని సోదరునితో కట్టేసి మాట్లాడుతూ ఉంటామే ఏం చేయాలో తెలియక అడ్డుకునే ప్రయత్నం చేసింది. షాక్లో ఉందామె. రాజేషే చెప్తున్నారు ఆమె షాక్లో ఉన్నారు అని. డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న ఆమెకే ఇంత ఘోరం జరిగింది అంటే కుల వివక్ష ఏ స్థాయిలో వేళ్ళూనుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు కులాలు వేరువేరు, ఒకరు గౌడు కులానికి చెందినవారు, మరొకరు ఎరుకుల కులానికి చెందినవారు కావడంతో అన్నలు ఇంత దారుణానికి ఒడిగట్టారు. ఏం చేస్తారండి? ఎక్కడండి? రాయవరం డిప్యూటీ ఎంఆర్ఓ గారు, అంటే మెండపల్లి నియోజకవర్గం రాయవరం డిప్యూటీ ఎంఆర్ఓ గారు చేస్తారు. మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటండి? ఈ ద్వారపూడి గ్రామం అంటే మీరు రాయవరం చేస్తారు. మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడండి? జడ్మేడపడి. జడ్మేడపడి ఎక్కడండి? జడ్మేడపడి ఎక్కడ? గేట్ దగ్గర అండి. మీరు ఇక్కడ రావాల్సిన పని అంటే అతను
మేడం గారు మాట్లాడండి. మేడం గారు ఒకసారి. భీములపల్లి మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటి? మీకు ఎవరన్నా ఫోన్ చేస్తే వచ్చారా, లేదంటే మీ అంతా మీరు వచ్చారా? బాబు నీ పేరు ఏం పేరమ్మా? మీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? దాహం వేస్తే వాడేస్తాం. వస్తదమ్మా, వస్తది. ఆమె డిప్యూటీ ఎంఆర్ఓ గారు మీరంటే మీకన్నా మేము చదువుకున్నాం అంటే మాదంటే 8వ తరగతి కూడా చదువుకోలేదు. నువ్వు ఆగా! అని చెప్పినట్టు నేను చెప్తున్నారా? నేను చెప్తారా? చెప్పండి. మీరు చదువుకున్నంత మేము చదువుకోలేదు. మేము ఏలు ముద్ర బ్యాచ్. ఏమండి మేము ఏలు ముద్ర కాదు. అతను చంపవలసిన పని ఏంటి? అతను చంపాలి. కొన్ని మీ మేడపాటు గేర్లో చంపుకోవాలి. ఇక్కడ మా ఎస్సీ పేరులో తీసుకొచ్చి చంపవలసిన పని ఏంటి చెప్పండి. డిప్యూటీ ఎంఆర్ఓ గారు మీరు ఎక్కువ చదువుకుంటారు. మేము ఏదో ఏలు ముద్ర కాదు చెప్పండి. చెప్తారు మేడం గారు మీరంటే మాట్లాడుకో. మండల మెజిస్ట్రేట్ అంటే మెజిస్ట్రేట్ తర్వాత మెజిస్ట్రేట్ మీరు మండల మెజిస్ట్రేట్ తర్వాత మెజిస్ట్రేట్ మీరు చెప్పండి ఏంటి కారణం? అతనన్నా కొట్టవలసిన పని ఏంటి? మీకు ఎవరు ఫోన్ చేసేది? మీరు ఈ టైంలో ఇక్కడ రావాల్సిన పని ఏంటి? మీరు ఈ టైంలో ఇక్కడ రావాల్సిన పని ఏంటి? మీకు ఎవరు ఫోన్ చేశారు ఏంటి? పోలీసు వాళ్ళు కూడా రాకుండా నిన్ను నా కారులో తీసుకెళ్ళి దేవడతాను. నేను చెప్తానమ్మా, మీ అందరూ మా తమ్ముళ్ళు అట్లా చెప్తాను. ఆ కుర్రాడు మా అక్కనే ట్రాప్ చేసాడు. నీ అక్కన కుర్రాడు పేరు ఏం పేరు? ఆయన పేరు నాకు ఐడియా లేదు. మరి ఐడియా లేకుండా ఆ కుర్రోడు మరి ఏ ఊరు అవుతుంది? ఇక్కడ చంటి వాళ్ళ తాలూకా కుర్రాడు. ఏ చంటి? చంటి ఉన్నారు బట్టల షాప్ చంటి అంటే పల్ల చంటి తాలూకా వాళ్ళు. పల్ల చంటి. ఏం జరిగిందంటే మా అక్కనే పొద్దున్న కిడ్నాప్ చేసి